దోశలు ఆలస్యంగా తెచ్చి ఎంత అమాయకంగా ఎట్టిందో చూసావా ముఖం? నటన. టిఫిన్ టైంకి తెస్తే టేబుల్ మీద తింటారు, లేటుగా లేచి గంటలు గంటలు బాత్రూంలో ఉంటారు. ఆపే తింటాను. పట్టుకోవే. అమ్మయ్యా నా చిప్స్. ఏంటిది? దోశ అంటే గుండ్రంగా ఉంటది కదా, ఇదేంటిది 20 కుక్కలు సింపిన ఎత్రాకలు ఎలా అయిపోయింది? పిండి పెనం మీద వేసి నీ ప్రతాపం చూపించావా? కిచెన్ లోంచి కిచిడి సౌండ్ వచ్చాక కూడా దోశ అంటే ఎలా నమ్మావా? గుండ్రంగా ఉంటే గొంతులో పట్టదు కదే. దోశ తిన్న ఫీలింగ్ ఉండాలి కదే. సరే ఈసారి పిండిలో ఫెవికాల్ కలుపుతాలండి, ముక్కలు అయిపోకుండా ఉంటది. కలుపు. ఫెవికాల్తో పాటు తొమ్మ జిగురు, వాల్ పోస్టర్లు అంటించి గమ్ము కూడా కలుపు. కలిపి మీ నాన్న వస్తాడు, నానబెట్టి పెట్టు. ముసలోడు కదా, మళ్ళీ రావలేడు. మళ్ళీ పళ్ళ చెట్టుకి ₹1,00,000 బొప్పాయి. అట్లు తినటానికి నాన్న అంత దూరం నుంచి వస్తాడా? అట్లు తినడానికి కాదు, నీకు తిట్లు పెట్టడానికి. రీజను? కన్ఫ్యూజన్. నీకా? కాదు, బావకి. నీతో చెప్పుకొని బాధపడ్డా? నీతో చెప్పడానికి భయపడ్డాడు. అంత ధైర్యంగా నాన్నకేం చెప్పాడంట? పిల్లల మ్యాటర్ ఎత్తుతుంటే బావురు పిల్లిలా చూస్తాం తప్ప బదులు ఇవ్వట్లేదని చెప్పాడంట. ఇలా చూసుకోవడాలు మానేసి చెప్పుకోవడాలుంటే ఇంట్లో గొడవలుండవు. మీ బావ ఇంట్లో జీతం ఇచ్చి ఎన్నాళ్ళైందో తెలుసా? జీతం ఇవ్వట్లేదా? మరి జాగ్రత్తగా జాబ్కి వెళ్ళిపోతున్నాడు, నువ్వు అడగట్లేదా? ఇవ్వాలని తెలీదా? చెప్పలేదంటే చెప్పకూడదనే కదా. మనకంటే ముఖ్యమైనదేదో ఉన్నప్పుడు అడిగినా అబద్ధాలే చెప్తారు. నిదానంగా నిజం చెప్తాడనుకున్నా, కానీ ఇప్పుడు నాన్నదాకా వెళ్ళింది. ఓహో, అందుకా ఈ చైల్డ్ వారు. ఇప్పుడేం చేస్తారు మీరు? వచ్చే వారం వరలక్ష్మి వ్రతం బాగా గ్రాండ్గా చేస్తాం. అప్పుడు ఫ్రీగా పిల్లలు పుడతారా? అంటే వాదనలు ఉన్నప్పుడు వాయినాలు ఎందుకని? వాదనలు జరగకూడదని ఈ వాయినాలు. కొంచెం కన్ఫ్యూజన్గా ఉందక్క, క్లారిటీగా చెప్పవా? వరలక్ష్మి వ్రతానికి ఒక 50,000 ఖర్చు అయ్యేలా లిస్ట్ రెడీ చేసి మీ బావ చేతికిస్తా. ఇస్తే? సరుకులు తేవాలి కాబట్టి శాలరీ గురించి ఎత్తుతాడు. ఎత్తితే ఏం చేస్తున్నావని అడగొచ్చు. బావిలో పడ్డ బకెట్ తీయడానికి బోరేయించి మరి బావి కాలు చేయించినట్టుంది. డైరెక్ట్గా అడిగితే అయిపోద్ది కదా, ఇలా అడ్డదారులు ఎందుకని? డైరెక్ట్గా అడిగితే అనుమానమో అధికారమో అనుకుంటారు. ఇలా అడిగితే ఈగో హట్ అయ్యే అవకాశం ఉండదంటావు. వా, అందుకే అక్క ఆడాలందరికీ నువ్వు ఆదర్శ మహిళ అయ్యావు. తెలివితేటలు వాడాల్సింది తగాదాల్లోకి గెలవటానికి కాదు, తెగిపోకుండా ఆపటానికి. కూరలో కరివేపాకేసేది తినడానికి కాదు, తీసి పడేయడానికి. మనం కూడా బానేసాం.